హలో, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ సర్జన్‌ని. నేను టీఆర్‌హెచ్ హాస్పిటల్ కూకట్పల్లి, హైదరాబాద్‌లో అవైలబుల్‌గా ఉంటాను. సో, వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి? వారికోస్ వెయిన్స్ యొక్క లక్షణాలేంటి? దీనికి ఉన్న లేటెస్ట్ సర్జికల్ ఆప్షన్ ఏందనేది చూద్దాం అన్నట్టు. సో, వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి అంటే మామూలుగా మనకు కాలు చూసుకుంటే గనక ఈ కాలు మీడియల్ సైడ్ అంటే లోపల వైపు చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి ఒక చిన్న వెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఈ వెయిన్ అనేది ఈ రకంగా వెళ్ళి మనకి ఇక్కడ ఒక మార్కింగ్ గమనిస్తే గనక ఇది వెయిన్ మార్కింగ్ అన్నట్టు. సో, వెయిన్ అనేది ఈ రకంగా ట్రావెల్ చేసుకుంటూ ఈ రకంగా పైకెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు. సో, దీన్నే జీఎస్వి అంటాం. అంటే గ్రేట్ సెఫ్నెస్ వెయిన్ అంటుంటాం అన్నట్టు. అయితే వెయిన్స్‌లో కూడా రకాలుంటాయి. ఏంటి అంటే డీప్ వెయిన్ అని, సూపర్ఫిషియల్ వెయిన్ అని అంటాం. డీప్ వెయిన్ అంటే కాళ్ళ లోపల మజిల్స్ దగ్గర, కండరాల దగ్గర, బొక్క దగ్గర ఉంటుంది. అది చాలా పెద్ద రక్తనాళము. అది లోపల ఉంటుంది. అది డీప్ వెయిన్ అన్నట్టు. ఆ డీప్ వెయిన్ కాళ్ళలో ఉన్న చెడు రక్తం మొత్తాన్ని పైకి గుండెకి తీసుకుపోయే రక్తనాళం అన్నట్టు. సో, దానికి అక్కడ మనకు మళ్ళీ మంచి రక్తంగా తయారైపోయి డిఫరెంట్ ఆర్టరీస్ ద్వారా కిందికి వస్తూ ఉంటుంది అన్నట్టు. అది డీప్ వెయిన్ సిస్టమ్ అన్నట్టు. ఆ డీప్ వెయిన్‌ని ఎలా ఫిల్ చేస్తది? ఎలా బ్లడ్ అనేది అక్కడికి వెళ్తుంది అంటే సూపర్ఫిషియల్ వెయిన్స్ అనేవి తీసుకెళ్తా ఉంటాయి. అందులో మెయిన్ ఇంపార్టెంట్ వెయిన్ జీఎస్వి అంటాం. సో, ఇది కాళ్ళు లోపల వైపు ఉంటుంది. కింద అరికాల దగ్గర స్టార్ట్ అయిపోయి మనకు తొడ దగ్గర గజ్జలల్లా కలిసిపోతుంటుంది అన్నట్టు. సేమ్ అట్లాంటి రక్తనాళమే ఇంకొకటి మోకాలు వెనకాల స్టార్ట్ అయ్యి ఈ రకంగా ట్రావెల్ చేసి కింది వరకు అరికాల వరకు ఉంటుంది. దాన్ని ఎస్ఎస్వి అంటాం అన్నట్టు. షార్ట్ సఫ్నెస్ వెయిన్ అంటుంటాం. ఈ 2 రక్తనాళాలే దాంతో కనెక్షన్ పెట్టుకుంటాయి. డీప్ వెయిన్‌తో కనెక్షన్ పెట్టుకొని దాని ద్వారా రక్తాన్ని ఫిల్అప్ చేయడం వల్ల ఆ డీప్ వెయిన్ అనేది రక్తాన్ని పైకి తీసుకెళ్తూ ఉంటుంది అన్నట్టు. మళ్ళీ సూపర్ఫిషియల్ అంటే జీఎస్వి కావచ్చు, ఎస్ఎస్వి కావచ్చు, దానికి మళ్ళీ కొన్ని వేలల రక్తనాళాలు, చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి. అయితే ఈ జీఎస్వి కావచ్చు, ఎస్ఎస్వి కావచ్చు, ఇవి మెయిన్ రక్తనాళంతో కనెక్షన్ పెట్టుకుంటాయి కదా! ఆ కనెక్షన్‌ని మనం పర్ఫోరేటర్స్ అంటుంటాం అన్నట్టు. సో, ఆ పర్ఫోరేటర్స్ ద్వారానే రక్తం నిండి పైకెళ్తూ ఉంటుంది. సో, ఈ వారికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్ళకి ఏదైతే ఉందో, ఈ వారికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్ళకి సింప్టమ్స్ ఏముంటాయంటే కాలంతా బరువు ఉన్నట్టు అనిపియడం, కొంచెం దూరంగానే కాలంతా బరువెక్కినట్టు అనిపియడము, కాళ్ళల్లో నల్లగా తయారు కావడము, పైకి రక్తనాళాలు కనిపియడము, డైలేటెడ్ టార్చుయస్ వెయిన్స్ అంటాం కదా! ఉబ్బినట్టు రక్తనాళాలు, పాముల్లాగా పాకిన రక్తనాళాలు, మెలికలు తెలియని రక్తనాళాలు కనిపియడము, దాంతో పాటు క్రాంప్స్ మిడ్‌నైట్ గాని, ఎర్లీ మార్నింగ్ గాని కాళ్ళలో పిక్కలు పట్టేసినట్టుగా ఉండడము, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఇంకా ఈ డిసీజ్ ముదిరితే గనక కాళ్ళలో మెల్లగా యాంకిల్ దగ్గర మెయిన్‌గా ఈ పార్ట్‌లో చూసుకుంటే గనక నల్లగా అయిపోతుంటుంది కాలు. ఆ నల్లగా అయిపోవడం కూడా ఎలా ఉంటుంది అంటే అక్కడున్న హెయిర్ అంతా పోయి ఒక రకమైన షైనీగా అయిపోతుంది కాలు. అంతేకాకుండా ముట్టుకుంటే కూడా ఒక రకమైన షైనీగా, స్మూత్‌గా ఉంటుంది. ఆ ఏరియా మెల్లగా నల్లగా అయిపోతుంది. ఆ ఏరియా పూర్వం చూసుకుంటే గనక సాఫ్ట్ ఉండేది. ఆ తర్వాత మెల్లగా హార్డ్ అయిపోవడం స్టార్ట్ అవుతుందన్నట్టు. దీన్ని లైపోడెర్మటోస్క్లెరోసిస్ అంటాం. ఎగ్జిమా అంటాం. దీనివల్ల ఏమవుతుందంటే చర్మం కింద ఉన్న కండ అంతా ఇన్‌ఫ్లమేషన్‌కి లోనైపోయి అక్కడంతా గట్టిగా హార్డ్‌గా తయారైపోతుందన్నట్టు. అక్కడ ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది. దురదలు స్టార్ట్ అయితాయి. ఆ దురదలు స్టార్ట్ అయిన తర్వాత చాలామంది నాకు చెప్పేదేంది అంటే కిక్ తగలడం వల్ల, స్టాండ్ తగలడం వల్ల చిన్న పుండయింది, గీసుకోవడం వల్ల పుండయింది అని అనుకుంటుంటారు. బట్ అది వీనస్ అల్సర్ అంటాం దాన్ని. ఏంది అంటే అక్కడ చర్మం పల్చగా అయిపోయి పేపర్ లాగా అయిపోతుంది. థిన్ అయిపోతుంది. సో, చిన్న దెబ్బ తగిలినా గానీ అక్కడ ఒక అల్సర్ ఫార్మ్ అయిపోయి అక్కడ బ్లడ్ సప్లై సరిగ్గా లేక కిందంతా హార్డ్ అయిపోవడం వల్ల, ఇన్‌ఫ్లమేషన్ ఉండడం వల్ల ఫైబ్రోసిస్ అయిపోయి అక్కడ బ్లడ్ సప్లై సరిగ్గా లేక ఆ పుండు మానదు. మెల్లగా యాంటీబయాటిక్స్ ఇచ్చి మెల్లగా కొంచెం పుండు మానిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే రికరెంట్‌గా వస్తూ ఉంటుందన్నట్టు వీనస్ అల్సర్. అండ్ ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంది అంటే వీనస్ అల్సర్ ఏదైతే ఉందో విపరీతమైన పెయిన్‌ఫుల్ అల్సర్. చాలా పెయిన్ ఉంటుందన్నట్టు. సో, ఇవి వారికోస్ వెయిన్స్ యొక్క సింప్టమ్స్. సో, కాలు నల్లగవ్వడము, దురదలు పెట్టడము, పుండ్లవ్వడము, కాలు బరువు అనిపియడము, కాలంతా బ్లాకిష్‌గా హార్డ్‌గా అయిపోవడము, బయటికి మెలికలు తిరిగిన రక్తనాళాలు కనపడము, ఇట్లాంటివన్నీ వారికోస్ వెయిన్స్ యొక్క లక్షణాలన్నట్టు. సో, వారికోస్ వెయిన్స్‌కి మీకు అందరికీ తెలిసిందే ఓపెన్ సర్జరీ ఐడియా ఉంది. లేజర్ సర్జరీ ఐడియా ఉంది. లేజర్ కూడా మనకు అవైలబుల్‌గా ఉంది. సో, లేజర్ చేయడం వల్ల ఏందంటే ఇక్కడ మనం పంక్చర్ చేసేసి ఇట్లా రక్తనాళం మొత్తాన్ని కాల్చుకుంటూ వచ్చేసేస్తాం అన్నట్టు. ఈ కాల్చడం వల్ల ఏంది అంటే రక్తనాళాన్ని తీసేయాలి. పూర్వకాలంలో మనం సర్జరీ చేసేవాళ్ళం కన్వెన్షనల్ మెథడ్‌లో చూసుకుంటే స్ట్రిప్పింగ్ అండ్ లైగేషన్ మెథడ్ అంటాం. కాళ్ళలో ఉన్న రక్తాన్ని పీకేసేవాళ్ళం. బట్ దీనివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి అది రీసెంట్‌గా బంద్ చేసి మనం లేజర్‌కి షిఫ్ట్ అయ్యాం. లేజర్‌లో ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి రక్తనాళాన్ని మొత్తాన్ని కాల్చేస్తుంటాం అన్నట్టు. పీకడం వల్ల కాల్చేస్తాం అన్నట్టు. ఇట్లా కాల్చడం వల్ల ఏంది అంటే కొంచెం బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది అండ్ సింపుల్ ప్రొసీజర్ 2 అవర్స్‌లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. స్టాకింగ్స్ వేసుకోవాల్సి వస్తుంది. కొంచెం మత్తు కూడా ఇవ్వాల్సి వస్తుంది. అండ్ రికరెన్స్ రేట్ చూసుకుంటే గనక 10 or 15 ఇయర్స్‌కో మళ్ళీ వచ్చే అవకాశాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఉండే అవకాశాలు ఉంటాయి. దీన్ని రీకానలైజేషన్ అంటాం. బట్ మన టీఆర్‌హెచ్‌లో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో చేసే లేటెస్ట్ సర్జరీ ఏదైతే ఉందో అది కంప్లీట్ పెయిన్‌లెస్ గ్లూ థెరపీ అంటాం. దీన్నే వీనాసీల్ అంటాం. ఈ వీనాసీల్ గ్లూ థెరపీ ఏంటి అంటే స్టార్టింగ్‌లోనేమో ఓపెన్ సర్జరీలో పీకేసేవాళ్ళం. లేజర్‌లో కాల్చేసేవాళ్ళం.
అదే గ్లూ థెరపీలు వీనసీల్లో ఏం చేస్తామంటే వెయిన్ని అతికిచ్చేసేస్తాం. పర్మనెంట్ ఇంప్లాంట్ అంటాం దీన్ని. పర్మనెంట్‌గా అతికిచ్చేసేస్తాం. ఇది పర్మనెంట్‌గా అతుక్కోవడం వల్ల దీనిలో మళ్ళీ వచ్చే అవకాశాలు 0%. ఎందుకంటే అది అతుక్కపోతది కాబట్టి రీకానలైజేషన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువుంటాయి. అంతేకాకుండా ఎటువంటి పెయిన్ ఉండదు. కంప్లీట్ పెయిన్‌లెస్ టెక్నాలజీ అండ్ ఇది లోకల్ అనస్థీషియాలో చేయడం జరుగుతుంది. వితిన్ 1 అవర్, 2 అవర్స్‌లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి స్టాకింగ్స్ అవసరం ఉండదు. రికరెన్స్ రేట్ ఉండదు. కంప్లీట్ జీరో పెయిన్ టెక్నాలజీ అన్నట్టు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం స్టాకింగ్స్ వేసుకోము కాబట్టి ఎటువంటి కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు యథావిధిగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇమ్మీడియట్‌గా ఆఫీస్‌లో కూడా వెళ్ళిపోవచ్చు. ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు. ఎటువంటి కోత కుట్లు లేవు కాబట్టి ఎటువంటి పథ్యం అవసరం లేదు. ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేదు. అండ్ జీరో పెయిన్ అన్నట్టు. ఇది ఇంత చుక్క బ్లీడింగ్ కూడా రాదన్నట్టు. అండ్ పేషెంట్ కూడా ఇమ్మీడియట్‌గా డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది. సో ఎవరికైనా వారికోస్ వెయిన్స్ ఉంటే ఒకవేళ గ్లూ థెరపీ కావాలంటే కనుక ఖచ్చితంగా నన్ను కన్సల్ట్ అవ్వండి. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. సో గ్లూ థెరపీ ఆర్ వీనసీల్ చేయడం వల్ల దీన్ని కంప్లీట్‌గా వారికోస్ వెయిన్స్‌ని మనము క్యూర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.